క్రొత్త సంవత్సరంలో ప్రభు మనందరినీ, నిన్ను సేవకులుగా మమ్మల్ని ప్రభు కాపాడి క్రొత్త సంవత్సరంలోని ప్రభు నడిపించారు. మొదటి గడిలోనే శ్రేష్టమైన వాగ్దానం వినేదానికి, ఆ వాగ్దానం ఈ సంవత్సరం అంతా ఆయనలో ఇంకా ఎదగడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ రోజున ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేసేవారు క్రొత్త సంవత్సరంలో సంతోషంతో తొలతగాలి ఆనందంతో విహరించాలని వాళ్ళకి డబ్బులు లేకపోయినా ఏదో అప్పు సప్పు చేసి దూర ప్రాంతానికి వెళ్ళి త్రాగి తందనాలు లేనివారు చాలామంది ఉన్నారు. మనమైతే దేవుని సన్నిధిలో ఆయన మందిర ఆవరణలో ఉండి పాత సంవత్సరాన్ని పంపించి క్రొత్త సంవత్సరంలోనికి ప్రభువు నడిపించడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. కొంతమంది ఏమో వాక్యం పట్ల లేకపోతే దేవుని పట్ల అంత మక్కువ ఎక్కువ లేకపోయినా సంవత్సరం తొలి రోజు కదా, మొదటి రోజు కదా, దేవుని మందిరంలో ఉంటే ఈ సంవత్సరం అంతా బోల్డైన డబ్బులు బోల్డైన డబ్బులు బోల్డైన అప్పులు అన్నీ తీరతాయని మీరు అనుకుంటారు. అయితే ఇవి ఎన్ని చేసినా, నువ్వు నేను ఎన్ని చేసినా దేవుని చిత్తం ప్రణాళిక నెరవేర్చబడితే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. చేతులు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీకు ఎంత సెలేసిన ఫ్యాన్లు మాత్రం ఆపం, ఎందుకంటే ఇప్పుడే ముసలి ఇట్లా కూర్చున్నారు, ఫ్యాన్లుగా ఆపం హాయిగా ఉంటుంది. తిన్నాము, తాగాము, ఇక్కడ పడుకుంటాం, తెల్లారిందా లేస్తాం అని అంటారు. ఉట్టి నీళ్ళు కాదు, ఈ నెలలో మొసళ్ళు ఉన్నాయి, ఒక వారం 10 రోజులుగా వాటికి ఆహారం లేదు, వాటిని తప్పించుకుంటే మీరు వెళ్తే మా కుమార్తెని ఇస్తాము అన్నారంట. దేవుని స్తోత్రం. నీకు దండంనైనా, మీ కూతురు ఒక 2 దండాలు, మేము మాత్రం ఉండమని చాలామంది వెళ్ళిపోయారు. బహు కొద్ది మంది మాత్రం ఆ ఈత కొలంలో, ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఒక వ్యక్తి అందరికంటే ముందు వెళ్ళిపోయారండి. ఇంకా ఆడిని రాగానే చప్పలు కొట్టి, అబ్బా ఎంత అందరికంటే ముందుగా మొసళ్ళన్నిటిని తప్పించుకుని వాటి నోట పడకుండా చాలాగా గమ్యాన్ని చేరావు. ఎలాగా నీకు మొసళ్ళంటే భయం లేదా అన్నాడు. భయము గీమి పక్కన పెడతాం, కానీ అసలు నన్ను తోసింది ఎవడురా అన్నాడంట. అంటే బలవంతంగా అతను నెట్టేశారు, తోసేశారు. మనం దేవుని మాటలు బలవంతంగా కాదు, హృదయపూర్వకంగా, హానెస్ట్గా, మనపూర్వకంగా, సంపూర్ణంగా మాటలు వింటే నీకైనా నాకైనా ఈ 2025 అంతా, గత సంవత్సరం చూడండి, వరదలు, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, రకరకాలమైన బీభత్సాలు. నిన్న మొన్నటి వరకు మన నవంబర్, డిసెంబర్, నిన్నటితో ముగించిన డిసెంబర్ కూడా భయంకరమైనటువంటి తుఫాను మీద తుఫానులు, రకరకాలమైనటువంటి పరిస్థితులు, వాతావరణం నెలకొన్నాయి. ఈ 2025 సంవత్సరంలో ప్రభు నిన్ను నన్ను ప్రేమించి, పరిచర్యను ప్రేమించి, సేవకులమైన మమ్మల్ని ప్రేమించి, దేవుని బిడ్డలైన మిమ్మల్ని ప్రేమించి, మీ కుటుంబాలను ప్రేమించి, మీరు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, కూలి పనులన్నిటిని ఆశీర్వదించడానికి ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యము చూపబోతున్నాడు. చేతులు చెప్తాం కదా, హల్లెలూయా. నిత్యమైన కృప. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం, మనల్ని విమోచించిన దేవుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు, రక్తం చేత కడిగిన దేవుడు. విమోచకుడంటే మనల్ని విమోచించడం. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు గనుక, కొన్నాడు గనుక, దేవుని మందిరములో నిలిపాడు గనుక, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతున్నాను అని అంటారు. కృపను గురించి చాలాసార్లు మనం నేర్చుకున్నాం, పాడాము. కృపను గురించి ఎక్కువ విషయాలు మనం ధ్యానించాం. మన దైవజనులు ఆత్మీయ తండ్రి యేసన్న గారు కూడా వారి నోటి నుండి వచ్చే మాట, కృపను గురించి పాడుటయే నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదెను అని. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు చాలా కోపంతో ఉన్నాడు. ఎంత కోపంతో ఉన్నాడంటే,
మహోగ్రతముతో నీ ఎడల నేను కోపంతో ఉన్న నిమిషం మాత్రమే విడిచిపెడుతున్నా. కనులు మూసి తెరిచి కాసేపు అట్లాగా ఉంటే నిమిషం అవుతుంది. ఆ నిమిషం మాత్రము దేవుడు మనం విడిచిపెట్టేస్తే, మర్చిపోతే, విసర్జిస్తే, నీ కుటుంబాన్ని గురించి నా కుటుంబాన్ని గురించి ఆయన మర్చిపోయి ఉంటే 2025 సంవత్సరం అంతా ఎలా గడుస్తుంది? పని చేసి హాయిగా నిద్రపోగలుగుతామా? కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని పిల్ల పాపలని పోషించగలుగుతామా? చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించబడుతూ ఈ సంవత్సరంలో ఇంత దాచి కొంత ఖర్చు పెట్టి కొంత ఉంచుకొని పిల్లలకి ఇంత చదివించి ఏదో కాస్త చిన్న ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న నీ జీవితాల్లో ఆ కార్యాన్ని చేయగలుగుతావా? శ్రేష్టమైనటువంటి ఆరోగ్యం లేదు. గత సంవత్సరం అంతా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధలతో ఉన్నావు. ఆరోగ్యాన్ని పొంది ఆయన ఆలోచనలన్నీ అందుకుని ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగగలుగుతావా? ఈ సంవత్సరం ప్రారంభ గడియలోనే ప్రభు మనందరూ చెప్తున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా. కృప ఎన్నిక లేని వ్యక్తులకు ఎన్నిక చేస్తుంది. యోగ్యత లేని వారికి యోగ్యతను కలుగజేస్తుంది. అర్హత లేని వారికి అర్హతను పుట్టిస్తుంది. ఏమాత్రం అధికారం లేని వారికి అధికారినిగా నిలవబెడుతుంది. ఆ కృపకు విచ్చోడిగా, ఆ కృపకు తోడిగా ఈ 2025 సంవత్సరం ప్రారంభంలోనే ఆయన అంటున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. దేవుని స్తోత్రం. వాత్సల్యము అనే చోట బాగా వినండి, దయా, కరుణ, జాలి అనే మాటకి అర్థాన్ని ఇచ్చాడు ఇంగ్లీష్ బైబిల్లో. దయా, కరుణ, జాలి. ఇంకా చెప్పనా, హెబ్రీ భాషలో రాఖాం అని రాశారు. ఏంటది? రానో కాదు, రఖాం. ఇందాక చూడండి, ఈ అని ఓ బిడ్డ రా 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 అన్నాడు కదా, కొమ్ములు వేసుకున్నాడు. అట్లాగా హెబ్రీ భాషలో రఖాం అంటే అర్థం ఏంటంటే మాతృప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక చంటి బిడ్డ పట్ల తల్లి చూపే ప్రేమకి చక్కని నిర్వచనం, చక్కని ఆ పదానికి అర్థం వాత్సల్యము అనే మాటను ఉపయోగించారు. హెబ్రీ భాషలో రాకాం అని పెట్టాడు. అది ఆ వాత్సల్యత గురించి చూస్తే లేక ధ్యానిస్తే కరుణ, దయా, జాలి, దయాగుణం ఇవన్నీ కలగలిపి ఒక మాటలో చెప్పాలంటే వాత్సల్యము. నడితే చెప్పండి, వాత్సల్యము, వాత్సల్యము, వాత్సల్యం. మన ప్రభువు కృపా వాత్సల్యము కలిగిన వాడు, దయా వాత్సల్యము కలిగిన వాడు, ఏమండి రకరకాల వాత్సల్యత కలిగిన వాడు, వాత్సల్యతలో సంపూర్ణుడు. ఒక తల్లి బిడ్డను చూపించే ప్రేమకి నిదర్శనం వాత్సల్యము, వాత్సల్యత లేక వాత్సల్యము. ఆ వాత్సల్యాన్నే దేవుడు మనకి ఈ సంవత్సరం అంతా చూపిస్తున్నాడు. మామూలుగా కాదు, నిత్యమైన కృపతో. హల్లెలూయా. నిత్యమైన, ఎడదగక, ఎడబాయక, నువ్వు ఈ భూలోకాన్ని విడిచినంత వరకు నిత్యమైన కృపతో వాత్సల్యము చూపగలిగిన కనికర సంపన్నుడు, కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పూట దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త సంవత్సరంలో ఏదో 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 చేద్దాం, ఏదో ఒక సాధించేద్దాం, ఇల్లు కట్టేద్దాం, పెళ్ళిళ్ళు చేసేద్దాం, అన్ని కార్యక్రమాలు ముగించేసుకుందాం. దేవుడు ఈ సంవత్సరం దేవుడు నన్ను కాపాడుతాడు, నా కుటుంబాన్ని కాపాడుతాడు అని నువ్వైనా నేనైనా లేకపోతే సేవకునిగా నేను పరిచర్య ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి పథకములో
ఆశీర్వాదకర మార్గాలలో, ఆధ్యాత్మికమైన ప్రగతిలో నడిపించబడాలని ప్రార్థన చేసుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. తల్లి బిడ్డ పట్ల ఏం చూస్తుందంటే, ఒక యవనస్తురాలు వివాహము కానంత వరకు లేక అయిన తర్వాత కూడా నిద్రపోతుంది, కానీ బిడ్డ పుట్టిన తర్వాత తను ఎంత నీరసంగా ఉన్నా, నిస్సత్తువగా ఉన్నా, నీరసంతో చాలా జ్వరము ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఆ బిడ్డకి దగ్గరగానే నిద్రపోతుంది, పడుకుంటుంది. అర్ధరాత్రి కొంచెం అనగానే వాడు అనగానే నేను ఉన్నానురా అని అంటుందండి. వాడు ఏడిపి ఏడుస్తాడో ఆ పాప లేక ఆ బాబు ఏమండి ఈడు ఆకలికి ఏడుస్తున్నాడని ఒక అరుపు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాడు చిన్నపిల్లలు కదా, అని అనుకోండి, అమ్మో ఆకలేస్తుందని ఇంకో రకమైన ఏడుపు. మనం అనుకుంటాం ఏదన్నా పెట్టమ్మా ఏడుస్తున్నాడు తాగిపించంటే, అది కాదమ్మో వాడు నిద్రకు వచ్చాడు అంటది. దేనికి వచ్చాడు? తినడానికి ఒక ఆజ్ఞ, ఒక సూచన తల్లికి కనబడుతుంది. నిద్రపోవడానికి ఇంకొక సూచన. తర్వాత వాడేమో ముఖం అదో రకంగా పెట్టుకుంటాడు, ఏం చూసినా సరే అదో రకం పెట్టుకుంటాడు. ఏంటో మొఖాన్ని పెట్టుకున్నాడు, బాగాలేదు కదా వాడికి, అర్జెంటుకి ఇది వస్తుంది అని వాళ్ళ అమ్మ చెప్తుంది. దేవుని స్తోత్రం. వీటన్నిటికీ చెప్పాడు తల్లి బిడ్డ పట్ల చూపించే అనురాగమైన ప్రేమ, దయతో కూడిన ప్రేమ, జాలితో కూడిన ప్రేమ, కనికరముతో కూడిన ప్రేమ, వాత్సల్యము. హల్లెలూయా. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాల్లో నిప్పుకోడి గురించి ఒక చక్కని మాట ఉంటుంది. ఆ నిప్పుకోడి యొక్క వాత్సల్యము గురించి రాస్తుంది. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలన్నీ అట్లా ఆడిస్తుంది. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యం కలిగినట్టుగా ఉందా? లేదు లేదు లేదు. పక్షుల్లో లేక మృగాలలో, జంతువులలో, మనుషులలో అసలు వాత్సల్యత లేనిది నిప్పుకోడి. ఏ కోడి అండి? అమ్మ చెప్పాలి. నాటుకోడు కాదు. క్రిస్మస్ పండుగ వండి తినేసి తలకాయ పోసుకొని మెడకాయలు గుండెకాయలు అవన్నీ పక్కన పెట్టేసి దాన్ని సపరేట్గా తినేసిన కోడి కాదు, నిప్పు కోడి అని ఉంటుంది. రెక్కలు ఉంటాయి. నా వైపు చూడండి, ఇట్లా అని కాస్తుంది. కానీ తన పిల్లల్ని కనపడగానే అదే తింటూ లేకపోతే రకరకాలుగా కార్టూన్ చూపిస్తుంది. దానికి వాత్సల్యము లేదు, దానికి వాత్సల్యత కనబడదు. పాము కూడా కాస్త వెదిగిన తర్వాత దాని గురించి కూడా బైబిల్ లేకపోయినా మనం చూస్తాం, కళ్ళు కనపడినట్లుగా పాము పెట్టిన పిల్లల్ని అదే తినేస్తుంది లేక మింగేస్తుంది అని మనం చూస్తాం. ఈ పూట దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం అంతా ఒకవేళ ఆయన వాత్సల్యత నాకు చూపినా మీకు చూపినా మీ ఆత్మీయ జీవితానికి ఉంచి వివరించి సంస్కారమైనటువంటి వాత్సల్యత కనపరచాలని కోరుకుంటున్నా. నిప్పుకోలు లాంటి అనుభవాలు, దేవుని వాక్యాన్నే ఎరగనట్టుగా ఉండడం, ఏమిటి అది మాకు కాదు, బాప్తిస్మా ఇప్పుడు కాదులే, పెళ్ళి అయిన దాన్ని తీసుకుంటా, ఏమిటి ఇల్లు కట్టిన తర్వాత చూస్తా, ఇంకొక తల్లి చెప్తుంది ఎప్పుడు తీసుకుంటుందా అన్న, నేను తీసుకున్నాను కానీ దీనికి ఇచ్చేస్తా పెద్దది అయిన తర్వాత. ఎక్కడ ఉన్నది చూస్తాను, నేను కాలేజీకి వెళ్ళిందా, హై స్కూల్కి వెళ్ళినా, లేదన్నా ఉయ్యాల్లో ఇట్లా నోటు పెట్టుకుని పాలు తాగుతూ కూర్చున్నది, ఊగుతూ ఉన్నలో అని ఊరిన. అది ఎప్పుడు ఎక్కేది ఇప్పుడు, ఎదిగే ఇప్పుడు, పెద్దదయ్యేది ఎప్పుడు. అప్పుడు వరకు ఆ ఇంట్లో ఉన్నవారు బాప్తిస్మానికి తీసుకోరన్నట్లుగా. ఈ రాత్రి జాగ్రత్తగా గమనించండి. దినాలు మనం చూస్తుంటే, రోజులు మనం చూస్తుంటే, మనిషి లేక పోకడు చూస్తూ ఉంటే ప్రభు రాకడ చాలా 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 సమీపంగా ఆసన్నముగా ఉంది. మన దేవుడు మనపై చూపే ప్రేమ, దయ, జాలి, దయాగుణం, తల్లి లాంటి ప్రేమను కనపరిచి వీటన్నిటిని కలిపి నీకు నాకు ఇస్తానన్నాడు. వాత్సల్యత. హల్లెలూయా.
చేతులు చెప్తాం కదా, హల్లెలూయా. వాత్సల్యము చూపే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మళ్ళీ చెప్తున్నా, తల్లి బిడ్డను కన్న తర్వాత ఆదమరిచి నిద్రపోదు, కాస్త కొంచెం తింటుంది. ఒకవేళ ఎక్కువ తిన్నా బిడ్డ ఏడుపును చూచి వాడు నిద్రపోవడానికా, లేకపోతే భోజనంకా, లేకపోతే వాడిని వాష్రూమ్ తీసుకుని వెళ్ళాలి, లేకపోతే వాడిని మార్చి ఆ డైపర్ మార్చి ఏదో చేయాలని కుమారుడు యొక్క లేక కుమార్తె యొక్క ముఖ కవలికలన్నిటినీ, నడకనంతటినీ, అతని యొక్క కనుసైగలన్నిటినీ క్షుణ్ణంగా తెలుసుకుంటుంది తల్లి. ఆ విధంగా ఈ 2020 సంవత్సరంలో దేవుడు వాత్సల్యము చూపితే నీ ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి తలంపు, ప్రతి ఊహలో అన్నిటిలో వాత్సల్యము చూపునుగాక. 2 చేతులు చెప్పను గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాత్సల్య పూర్ణుడై నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపాలి. ఆయన వాత్సల్యము చూపితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? ఫస్ట్ మాట, జకరియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాత్సల్యము కలిగిన దేవుడు యెరూషలేము అనే మందిరం తట్టు తిరిగి ఉన్నాడు. ఆ యెరూషలేము అంటే ప్రార్థనా మందిరం గనుక, రొట్టెల ఇల్లు గనుక, ఆ రొట్టెల ఇల్లు అనే మందిరంలో మనమందరం ఉంటాం. అంటే దేవదేవుడు వాత్సల్యము చూపితే మన తొట్టు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు చెప్పాం గట్టిగా, హల్లెలూయా. మనం ఎవరైనా పిలిచామనుకో, నిన్నే ఇలా నన్ను చూడు, ఇక్కడ చేయి పెడతారండి. వచ్చిన తర్వాత కూడా అటు ఇటు మాట్లాడి, అటు ఇటు ఏంటి, నా వైపు చూసి మాట్లాడు, నా తొట్టు తిరిగి చూడంట. 2024 సంవత్సరంలో నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవదేవుడు నీ తట్టు కాకుండా నీ ఆధ్యాత్మికమైన స్థితిని మెరుగుపరచడానికి నీ వైపు కాకుండా, ఏమండి, నీ పిల్లల వైపు కాకుండా, లేక నీ తట్టు తిరగకుండా ఉండడం ద్వారా కష్టాలు, నష్టాలు, బాధలు, బంధకాలు, బరువైనటువంటి ఇబ్బంది కొలిమి, తెలిసి తెలియని తప్పులు ఒకటైతే మన అపరాధ భావాన్ని బట్టి, మనం చేసిన అపరాధ క్రియలను బట్టి పలుసార్లు, అయ్యా నా వైపు చూడయ్యా, నా కుటుంబం వైపు చూడయ్యా, నా పిల్లల వైపు చూడయ్యా, నా చేతి పనుల విషయంలో చూడు అని అడిగినా సరే, దేవదేవుడు ఒకవేళ ఇటో తిరిగి ఉంటే, ఈ పూట ఈ నూతన సంవత్సరం ప్రారంభ గడియలో ఆయన అంటాడు, నేను మీ తట్టు తిరగబోతున్నా. హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీ తట్టు తిరుగుతున్నా. కీర్తనకారుడు పాట పాడుతూ ఆ పాటను కీర్తనగా రాసి రచించి గానము చేసి 69వ కీర్తన 16వ చరణం చదువుదాం. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరిగయ్యా, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ వాత్సల్య బాహుళ్యను బట్టి నా తట్టు తిరిగి నేను ప్రార్థిస్తున్నా. శత్రువును జయించాలి, నేను అనుకున్నది సాధించాలి, ఆత్మీయంగా ఎదగాలి, చుట్టూ ఉన్నటువంటి శత్రులన్నిటిని జయించాలి. వాత్సల్య పూర్ణుడవై నా తట్టు తిరుగు. నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా బాహుళ్యను బట్టి వాత్సల్య పూర్ణుడవై నా తట్టు నీవు తిరిగిన ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రప్రథమగా ఈ పూట నేను మీతో చెప్పదలసిన మాట ఏంటి చెప్పనా? అందరూ ఒక చేయి పెట్టండి, పక్కన గుద్దడానికి కాదు, చెప్పండి పైకెత్తి, యేసయ్యా ఈ సంవత్సరం అంతా నా తట్టు తిరగండి, నా తట్టు తిరగండి, నన్ను చూడండి, నన్ను బలపరచండి, నాకు ఆలోచన చెప్పండి, నన్ను ఆశీర్వదించండి. నా తట్టు తిరగండి యేసయ్యా, నా తట్టు తిరగండి. నేను నీ తట్టు తిరగలేక గత సంవత్సరంలో ఎన్నో ఇబ్బంది పాలయ్యాం, రోగాల పాలయ్యాం, కష్టాల, నష్టాలు, బంధకాలు అవన్నీ ఒక ఊపిగా మార్చబడి పేకల దాకా కురుక్కుపోయి ఉన్నా. అయితే
నువ్వు నా తట్టు తిరిగితే కలిగే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల్ని పొందుకోవాలని మనం అడిగితే ఖచ్చితంగా నా దేవుడు ఆయన తట్టు మనం అందరం తిరిగితే గొప్ప ఆశీర్వాదాలను మన దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాత సంవత్సరంలో ఎవరి వైపు తిరిగావో, దేని వైపు ఆశ చూపించి ఆసక్తితో దేని వైపు తిరిగో, దాన్ని విడిపించబడి, అయ్యా నీ వైపు నేను తిరుగుతానయ్యా, నీ తట్టు నేను తిరుగుతా, నన్ను బలపరచండి అని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదాలని నా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం. పాత సంవత్సరంలో ఎవరి వైపు తిరిగి అవన్నీ ప్రక్కన పెట్టండి. అందుకని నేను ప్రార్థన చేసినప్పుడు చెప్పాను కదా, 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏమండి 27, 28, 29 ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా కన్నీరు పెట్టావో, ఎంతగా విజ్ఞాపన చేసావో, విలపించావో, వాటన్నిటిని బట్టి ఏదో ఒక తీర్మానంతో ఇది నేను చేస్తానయ్యా అని ఒప్పుకుంటే ఆయన వాత్సల్యత పూర్ణుడై ఎక్కడో ఉన్న దేవుడు నా కార్యాన్ని పట్టించుకోవట్లేదు, చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు తీర్మానంతో ఈ ప్రార్థన చేయగలిగితే, ఈ మాట నీ నోట ఉండగలిగితే, అయ్యా వాత్సల్యపూర్ణుడివై నీ తట్టు నేను నా తట్టు నువ్వు తిరిగయ్యా అని ఆయన అడగగానే, ఆయన ఎవరంటే కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. మహాచాలి దయ వాత్సల్యతం కలిగిన దేవుడు. పాత సంవత్సరంలో ఉన్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలి. కొత్త సంవత్సరంలో ఆశీర్వాదాన్ని పొందాలంటే ఆయన వాత్సల్యపూర్ణుడైనటువంటి దేవుడు నీ తట్టు మన తట్టు తిరుగునుగాక. ఆమేన్ అనవద్దు, తిరిగి చూడండి. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను కదా, జవహర్లాల్ నెహ్రూ గారు బాగా బిజీగా కార్యక్రమాలు చేస్తూ ప్రయాణాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి పిఏ, పర్సనల్ అసిస్టెంట్, ఆయన ఒక 2 రోజులు చూస్తాడు. 3వ రోజున కూడా ఏదో ఈ కారు ఎక్కగానే ఎలుక చొచ్చిన వాసన, కుక్క చేసిన వాసనలాగా ఉన్నది, ఏంటయ్యా అంటే, అయ్యగారు మీ బిజీ షెడ్యూల్ వల్ల మీరైతే వెళ్తున్నారు, నేను ఇంటికి వెళ్ళట్లేదు. ఆ షూకి ఉన్న సాక్షులు 3 రోజులు బట్టి ఇవే ఉన్నాయండి, అది తడిసి ఈ వాసన వస్తున్నాయి అన్నాడండి. ఇక ఆయన ఒక షాప్ దగ్గర ఆపి 3-4 విలువైనవి, చాలా కాస్ట్లీ, పెద్ద ఆయన కదా, ప్రధానమంత్రి కదా, ఆయనకి సంబంధించిన విధంగానే మంచి ఖర్చు పెట్టి ఆయనకి ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. ఇవి వేసుకో, మార్చుకుని వేసుకో, వాసన రాకుండా ఉంటుంది, నాతో తిరుగుతున్నాయి కదా అన్నాడు. సరే అలాగే సార్ అన్నాడు. ఆ మరుసటి రోజున ఆయన మీటింగ్ ముగించుకొని ఏదో ఉపన్యాసం చేసి మళ్ళీ తిరిగి రిటర్న్ జర్నీలో తిరిగి మళ్ళీ ఆయన నివాసానికి చేరుతుంటే అదే వాసన వచ్చింది. హలో ఏమయ్యా, సాక్షిలే నేను కొన్నాయి, ఇదిగో అన్నాడు. మరి పాత ఏం చేసావు? పాత ఏండి, ఇదిగో టింగ్ మన జోబులో తీసి మళ్ళీ ఆయన చేతిలో పెట్టబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇచ్చిని ఎందుకు ఉతుక్కొని వేసుకోవడానికి, పార్టీ పాడేయడానికి చినిగిపోయి ఉంటాయి కదా, పాడేసారండి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరపు ఆశీర్వాదాలు పొందాలి నీవైనా నేనైతే, పాత సంవత్సరం దేవునికి విరోధమైనవి, అయిష్టమైనవి, అసహ్యమైనవన్నిటినీ నీ చేతిలో విడిచిపెట్టి అవతల విసిరి కొట్టాలి. దేవుని స్తోత్రం. అది అలాగే పెట్టుకుని, ఆ ఆలోచన అట్లా పెట్టుకుని, ఆ తలంపులు అట్లా పెట్టుకుని, ఆ క్రియలు అట్లా పెట్టుకుని, ఆ వేషధారణ అట్లా పెట్టుకుని దేవుని ఆశీర్వాదాలు పొందడం అనేది నీ అవివేకం, నీ అజ్ఞానానికి పత్రిక అది. ఆయన తట్టు తిరగండి, పాత ఇవన్నీ విడిచిపెట్టండి. ఆయన తట్టు తిరిగితే కలిగే ఉన్నతమైన ఆశీర్వాదాలు ఏంటి? దాంట్లో మొదటి మాటలో 3 విషయాలు చెప్తాను. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 21. ఆయన మన తట్టు తిరిగితే కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే నెమ్మది. ఆ తర్వాత 1వ చరణంలోనే మరొక మాటలు ఎన్నో ఆయన అడిగి, దావీదు భక్తుడు అడిగి, కీర్తనకారుడు అడిగి, అయ్యా యెహోవా
నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు అని చెప్పుకుంటూ వచ్చి 21వ చరణంలో పూర్తి చేస్తున్నాడు. అయ్యా 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 నా తట్టు తిరిగి నాకు నీవు నెమ్మది కలగచేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా తట్టు తిరిగి నాకు నెమ్మది కలగచేయి. గత సంవత్సరంలో పిల్లలను బట్టి నెమ్మది లేదా? చేతుల కష్టార్జితను బట్టి నెమ్మది లేదా? నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నెమ్మది లేదా? ఏమండి? లేకపోతే నిన్ను కట్టుకున్న వాడి దగ్గర నుండి నెమ్మది లేదా? ఏమండి? ఏం చేస్తా, నేను కట్టుకున్నాను, పెట్టాలి, వీడికి పెట్టాలి, తినాలి, ఇంక జీవితం అంతా చచ్చినంత వరకు ఇంతే కదా అని అనుకున్నట్లు కాదు. నెమ్మది నా దేవుని బిడ్డలారా, ఆయన మన తట్టు తిరిగితే నీ ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అన్నిటిలో కూడా నా దేవుడు నీకు నెమ్మది కలుగచేయును గాక. నెమ్మది నెమ్మది నెమ్మది. నెమ్మది అంటే ఏంటి? ఏ సౌండ్ లేకుండా నిదానంగా నడవడమా? లేకపోతే పక్కనే ఏమవుతుందంట 3:30 అంటున్నారా, అది కాదు నెమ్మది. నెమ్మది అంటే ఏంటి? ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కెర మాట దేవుడే చెప్తున్నాడు. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? పురాతనమైన మార్గాల గురించి విచారించండి, నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. చప్పలు కొట్టండి. నెమ్మదిగా కాదు, గట్టి కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. పురాతనమైన మార్గాల గురించి విచారించండి. క్రీస్తు మార్గం ఎప్పుడు నుండి, ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర నుండి ఉంది? నిన్న మొన్నటి వరకు ఉన్నదా? క్రీస్తు మార్గం, మోక్ష మార్గం, పరలోక మార్గం, నీతి మార్గం, ఇవన్నీ యేసు ప్రభు పుట్టినప్పుడే చరిత్రను 2 విభాగాలుగా చేసి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము అని అనిపించగలిగిన సర్వశక్తి కలిగిన వాడు, వాత్సల్యపూర్ణుడు, శతపురుషుడు, మనందరం భరించిన వాడు, సహించిన వాడు, మనందరి కొరకు రక్తము ఖర్చిన దేవుడు, మన కొరకు శిలువ మ్రాను మీద వ్రాలాడి ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన యేసయ్య నీ నా అతిక్రమముల కొరకు శిలువలో నీ కొరకు వేలాడని యేసయ్య ఎందుకు వేలాడాడు? ఎందుకు రక్షకుడిగా మార్చబడ్డాడు? ఎందుకు తల మీద ముళ్ళకిరీటం పెట్టబడింది? ఆయన వీపు నాగడు చల్లల వలె దున్నబడింది. మౌనిగా ఎందుకు మార్చబడ్డాడు అని అంటే, అదేం బిడ్డలారా గమనించండి, నీకు నెమ్మది కలగ చేయడానికి. చేతులు చెప్పని గట్టిగా హల్లెలూయా. నెమ్మదిని 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 కలగ చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో 150 సంవత్సరాల బ్రతకాలని మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి బాగా నాట్యం ఆడగలడండి. తన శరీరంలో ఏ కిడ్నీ కానీ, లేకపోతే లివర్ కానీ, గుండె కానీ, ఏ అవయవం పోతే దానికి సంబంధించిన ఆర్గాన్ డోనర్స్ని విలువైనటువంటి జీతాన్ని ఏర్పరచుకున్నవాడు. ఒంటరితనాన్ని సహించలేక ఒక గదిలో ఏమండి పక్షులన్నిటినీ, ఇంకొక గదిలో కొన్ని వాటిని 2-3గా పెట్టేవాడండి. చాలా కోట్ల ఆస్తి కలిగిన వ్యక్తి చివరికి మదనపడి విచారం చేసుకుని చనిపోయాడు. 50 సంవత్సరాలు 150 బతకాలనుకున్నాడు. తన చివరి డెత్ స్టేట్మెంట్ చెప్పిన ప్రపంచమంతా నివ్విరిపోయింది. అయ్యో హలో, ప్రపంచ దేశంలోనే మీకు చాలామంది అభిమానులు ఉన్నారు కదా. అతని శరీరంలో ఎముకలు కాదు ఏమండి స్ప్రింగ్ ఉన్నట్లుగా చాలా కూడా తన బాహ్య సౌందర్యం కోసం చాలాసార్లు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి డబ్బును పెట్టి. అతననే మాట చెప్పనా, ఇన్ని ఎకరాల స్థలంలో నాకు ఏది చెడిపోతే అది ఇవ్వడానికి ఉన్నవాళ్ళు ఉన్నా, పక్షులను అన్నిటిని పెద్ద పెద్ద భవంతులు ఉన్నా, నాకు నెమ్మది కరువైపోయింది. అందుకని చావు సిద్ధంగా నేను ఉన్నాను అని ప్రపంచానికి తెలియపరిచాడు ఆ వ్యక్తి. కరోనా కష్టకాలను కూడా మనం చూసామండి.
డబ్బు ఆస్తి కలిగిన వారు, వేల కోట్ల ఆస్తి కలిగిన వారు కూడా కరోనా కాలంలో వాళ్ళ యాత్రను ముగించేశారు. చాలామంది దేవుని బిడ్డలు సేవకులు కూడా వెళ్ళారు, అది వేరే విషయం అనుకోండి. దేవుని చిత్తంలో దేవుని బిడ్డలు అయిన వారు, చివరి దశలో ఉన్నవారు కూడా తేరుకొని మళ్ళీ రిక్వైర్ అయ్యి ఆరోగ్యాన్ని పొందుకొని సాక్షులుగా నిలిచారు. కారణం ఏంటి చెప్పనా? నా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందడానికి నెమ్మది కలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉన్నతమైన దీవెనలను నువ్వు పొందుకోవడానికి అందుకనే దైవజనులు లేసన్న గారు చక్కని పాట పాడారు. ఏమిటి? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. హల్లెలూయా. చెప్పలు కొట్టమంటే ఆడతారు. ఏమిటి? ఇప్పటికే సగం నిద్రకు వెళ్ళినప్పుడు ఎవరు నిద్రపోయి నేను ఊరుకోను, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. అంత చివరి కారు దగ్గర ఉన్న వాళ్ళు కూడా నాకు క్లియర్ కనపడతారు. చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అన్న ఉండవన్నా నేను ఉండం. దేవుని దేవుని ఆశీర్వాదం, నెమ్మది. నోవాహు పుట్టినప్పుడు నెమ్మది చేయాలని, నెమ్మదిగా ఉంచాలని ప్రజలందరినీ నోవాహునికి పేరు పెట్టాడు. నోవాహు అనగా నెమ్మది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతులు చెప్పండి, నెమ్మది. మరి మన నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నోరు చెప్పండి. నెమ్మదిగా ఉండాలంటే డబ్బు సంపాదించుకోవాలా? లేదు. మన నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనకు బాగా సుపరిచితమైన మాటలు అవి. మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. ఇది మంచిదియు మన రక్షకుడైన క్రీస్తు యేసుని బట్టి అనుకూలమునై ఉన్నది అనే మాట. ఈ తిమోతి మొదటి పత్రిక 2 వచనాల్లో మనకు కావలసిన మాట ఉంటుంది. మనము నెమ్మదిగాను అలాగే వెళ్దాము అంటారా? మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అందరి కొరకు ప్రార్థించాలి. ఆయన తట్టు తిరిగితే నెమ్మది కలిగిందని కాదు. అయ్యా మేము నెమ్మదిగా ఉన్నాం, మాకు నెమ్మది కలిగింది. ఆ నెమ్మది 10 మందికి కావాలంటే దుష్ట సంకీర్తనలో వారు, లోకాన్ని పాపాన్ని చెడుకుంటున్నవారు, పాపల ఆలోచనలో ఉన్నవారు, అదే స్థితిలో అధికార దాహము కలిగిన వారు అనేకులు మార్చబడాలి. మార్చండి ప్రభువా అని అలాగే మోకరిల్లి ప్రార్థన చేస్తే మనం నెమ్మదిగా ఉంటామండి. దేవుని స్తోత్ర. ఆయన తట్టు తిరిగితే నెమ్మది కలుగుతుంది. మన ద్వారా ఈ 2025 సంవత్సరంలో రాష్ట్రాన్ని, దేశాన్ని, మండలాల్ని, జిల్లాల్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అధికారులందరికీ క్రైస్తవ సహోదరుల ద్వారా, దైవ సేవకుల బృందం ద్వారా, విశ్వాసుల కుటుంబాల ద్వారా నెమ్మది కలుగునుగాక. మొదటి మాటలోనే కీర్తనల గ్రంథం 86వ కీర్తన 15, 16, 17 చరణాలు చదువుదాం. దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడవు, ఆయన తట్టు తిరిగితే కలిగేది 2వ ఆశీర్వాదం ఏంటంటే బలము. చదివి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మ చెప్పండి, ఏంటది బలం? చెప్పండి, రోజులు చెప్పండి. ఏ బలం? ఉదయాలేసే గాసులు, లీటర్ పాలు, 2 గుడ్లు, ఏమండి 2 కేజీలు చికెను. ఆ బలం కాదు. అయ్యా నువ్వు దయావాస్యము లేనివాడు, కరుణాక రక్షణ లేనివాడు, నా తట్టు తిరిగి నిన్ను సేవిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను విశ్వసిస్తున్నా, నీ నామాన్ని ఎరిగిన నాకు బలము అనుగ్రహించు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి చేతులైతే అందరూ హల్లెలూయా. ఈ మాట చెప్పండి. అయ్యా పైకెత్తండి. అయ్యా నా తట్టు తిరిగి నాకు బలం అనుగ్రహించండి.
నాకు బలం అనుగ్రహించండి. ఒక్కసారి పక్క వాళ్ళు వేయండి ఒక ఇటు. ప్రాక్టికల్ చేసుకోవాలి కదా, టీవీగా మాట్లాడడం ప్రాక్టికల్ చూపించాలి. అట్లా చేయొద్దు. మన బలం, మన దేవుడు ఎవరంటే ఆయన మనకు బలమైతే సమస్తాన్ని కూడా మనల్ని బలపరిచేవాడు. దావీదు చిన్నవాడుగా ఉన్నాడు, వినండి, చిన్నవాడే, 6 మూరల జానుడు, 9 అడుగుల 9 అంగుళాలు ఎత్తు కలిగిన గొలియాతుని సంహరించాడు, మట్టి కనిపించాడు. మహావీరులందరూ పక్కన పోతే మహిమగలని దేవుని ఆరాధించిన దావీదు మాత్రమే ఆ గొలియాతుని సంహరించాడు. కారణం ఏమిటి? చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఒకటే చెప్తాను. ఆ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50 వచనంలో ఉంటుంది. దావీదు ఫిలిష్తీయుల కంటే బలార్జుడై ఖడ్గము లేకయే ఒడిశాల చేతను రాతి చేతను వాడిని కొట్టి చంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఫిలిష్తీయుల కంటే బలార్జుడై 10 అడుగులున్న ఎత్తు కంటే బలార్జుడా దావీదు. దేవుని బలము దావీదులో ఉంది, దేవుని ఔన్నత్యత దావీదులో ఉంది, దేవుని పరాక్రమ దావీదులో ఉంది. ఇవన్నీ చేసి దావీదు తట్టు చెప్పండి దావీదు తట్టు దేవుడు తిరిగాడు గనుక మహావీరుణ్ణి మట్టి కరిపించి ఏమండి చంపి తలక నరికి ఆదివారం పూట రండి పొట్టేలు తలకాయని తీసుకుని వచ్చి తలకాయ మాంసం చేసుకోవడానికి తీసుకొచ్చినట్లుగా మనం చేతితో పట్టుకుని వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తట్టు తిరిగితే నెమ్మది, ఆయన తట్టు తిరిగితే చెప్పండి నా దేవుడు నీకు బలం అనుగ్రహించును గాక, ఆత్మబలము చేత నింపబడును గాక. ఆధ్యాత్మికమైన బలముతో 2025 సంవత్సరం అంతా దేవుడు కోరుకున్న, దేవుడికి ఇష్టమైన దైవ కార్యాలన్నిటినీ మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన ప్రతి జీవితంలో ఆయన నెరవేర్చునుగాక, బలము నుంచి మిమ్మల్ని బలపరచునుగాక. అటు ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నడిపించాడు. బలార్జుడైన వ్యక్తి ఆయన కొట్టుకుంటున్నాడు. కింద వచ్చి ఏదైనా కొంచెం రాలితే చిన్న చిన్న గింజలని అక్కడ ఉన్న వాటిని ఏరుకొని ఆ గానుగు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నవ్వే చూడండి, ఏదైనా అని శబ్దం వచ్చి అని భయపడిపోతున్నాడు. కండలు తిరిగిన వాడు, మహా భయం వచ్చేసింది అతనికి. గానుగు చాటిన గోధుమలు దులుపుకుంటూ ఇటు కొట్టుకుంటూ ఉన్నాడు. శబ్దం అని పడితే ఇంకా ఎవరు వస్తున్నారా అని భయాందోళనతో ఉన్నటువంటి గిజ్జనుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్పనా? న్యాయాధిపతుల గ్రంథం 16:14 యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని ఒక్క మనిషిని హతమార్చినట్లుగా హతమారుస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన తట్టు తిరిగి అలనాడు గిజ్జోను తట్టు తిరిగి బలము నుంచి బలపరిచి అనేకులను ఒక్క వ్యక్తిని చంపినట్లుగా చేసే దేవుడు ఆయన తట్టు తిరిగితే మూడవదిగా నా దేవుడు మీకు శత్రువును జయించే జయమును అనుగ్రహ. ఆయన తట్టు తిరిగే నెమ్మది, ఆయన తట్టు తిరిగే బలం, ఆయన తట్టు తిరిగే జయం, ఈ 3 మీకు అనుగ్రహించి నడిపించును గాక. 2 చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఉన్నతమైన బలం, అత్యున్నతమైనటువంటి బలం మన దేవుడు నెమ్మదిని, బలమును, జయమును 3 మాటలుగా ఉన్నాయి. నెమ్మది, రెండవది బలము, చెప్పండి నోరుదేంటి? జయము. ఇవి ఇచ్చి నా దేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదుగాక. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ యెషయా 63వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వాత్సల్యను బట్టి మహా కనికరము నుంచి పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన వాత్సల్యను బట్టి మహా కనికరము ఇచ్చినానని ప్రకటన చేస్తున్నానంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ప్రకటన చేస్తాం ఒకటేసారి, అయ్యా 100, 200, 300 ప్రకటన. మనం కూడా దేవుని మందిరాల్లో కూడికల కొరకు ప్రకటన చేస్తాం. ఏదైనా వివాహాలు ఉంటే అనౌన్స్మెంట్ చేస్తాం, ప్రకటన చేస్తాం. అప్పుడప్పుడు ముఖ్య ప్రకటన
ఏవా తుఫాన్ ఎక్కువ ఉన్నది, ఏమండి ఎంతో అవసరమైతేనే కానీ బయటికి రండి, బయటకు వచ్చారంటే బయట నుండి బయటకే పోతారు, సస్తారు, జాగ్రత్త అని ప్రకటన కూడా వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మన దేవుడు ఈ 2025 సంవత్సరంలో వాత్సల్యపూర్ణుడుగా ఉన్న దేవుడు, నిత్యమైన కృపద వాత్సల్యము చూపిన దేవుడు. ఆ వాత్సల్యత కారణం చెప్పాను కదా, తల్లి బిడ్డలను ప్రేమించే ప్రేమ ఏ సమయానికి, లేకపోతే ఆ బిడ్డ ఏ ఏడుపు పెడుతున్నాడో ఆ ఏడుపు కారణం తినడానిక, పడుకోవడానిక, పాలు తాగడానికి ఆకలేసా, లేక నిద్రకొచ్చా అన్నట్టు తెలిసినట్లుగా నీ పట్ల నా పట్ల తెలిసేదానికి ఉన్న ప్రేమే వాత్సల్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆ వాత్సల్యపూర్ణుడు నా తట్టు నీ తట్టు తిరిగితే నెమ్మదిని, ఏమండి బలమును, జయమునిస్తున్నాడు. రెండవదిగా ఆయన వాత్సల్యత మనకందరికీ మహాకనికరమును ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. 2 చేతులకు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మామూలు కనికరం కాదు. ఏ కనికరం అండి? మహాకనికరం. ప్రకటన చేస్తున్నాడంట, అయ్యా రండి, మీరందరూ రండి నా దగ్గరికి, నేను మహాకనికరముతో మిమ్మల్ని నింపుతున్నా. నా మహాకనికరం, కనికరము కాదు, మహాకనికరం. అసలు కనికరము కలిగిన దేవుని కనికరం ఏం చేస్తుందంటే, అమ్మా కనికరము లూకా సువార్త 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది అనే మాట ఉంటుంది. కనికరం, మహాకనికరం. అమ్మా అప్పుడప్పుడు చెప్తామండి, కోపం కాదండి, పెద్ద కోపం, మహాకోపం వచ్చింది అంటారు. ఏమండి అప్పులు కాదు, ఏమో ఎక్కువ ఉన్నాయి అంటారు. అట్లాగే దేవుని కనికరం ఈ 2025 సంవత్సరంలో మీ అందరి పట్ల మహాకనికరం ఉంచునుగాక. చేతులు చెప్పా ఎప్పుడైనా గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. మహాకనికరం. ఈ రోజున కనికరమైన మాటకి అడ్రస్ లేదు. తల్లి పట్ల కుమారుడు, కుమారుడి పట్ల తల్లి, తల్లిదండ్రుల పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు. కనికరం అనేది లేకుండా బజారునికి వచ్చి ఒకసారి ఒక సేవకుడు చెప్తగా వింటున్నానండి. తల్లిదండ్రులు తీసుకుని వచ్చాడు రైల్వే స్టేషన్లో, మీరు ఇక్కడ ఉండండి నేను టికెట్ కొనేస్తామని చెప్పి ఆ ఉదయం రాలే, ఆ 2వ రోజు లేదా 3వ రోజున ఒక సేవకుడు వచ్చి వాళ్ళని వాళ్ళ మందిరంలో తీసుకుని వెళ్ళి పోషిస్తున్నాడండి. కనికరం అనేది లేదు. కనికరము లేనటువంటి హృదయాలు నమ్మించి నెట్టేట ముంచినటువంటి అనేకులని యవన స్త్రీలు ఉన్నారు కదండి, ప్రేమ అనే మోజులో పడి ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు విడిచి లోక సంబంధమైనటువంటి అలవాట్లకు, ఆచారాలకు ఏదో ఒక వ్యసనాలకు అలవాటు పడి ఎవరిని అఫీషియల్గా బ్రతకాలనుకుని వాడు యొక్క ప్రేమకి ఆకర్షితులై ఏమని చివరికి కనికరము జాలి అని లేకుండా తన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకుని వాడేసుకున్న తర్వాత వట్టి చేతులు దిద్దుపెట్టి వారు అనేకులు లేరు అంటారు. కనికరము లేని లోకంలో మన దేవుడు ఎవరంటే కనికర పూర్ణుడిగా ఉండడమే కాదు, మహాకనికరము చూపిస్తానని ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేతులెత్తి చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆయన మహాకనికరము చూపిస్తే ఎట్లాగుంటుందంటే, యెషయా ప్రవచన గ్రంథం 63:7 చదివాము, 63:9 చదవండి బాబు. రక్షిస్తాడు, బాధను మోస్తున్నాడు. నువ్వెంత వయసైనా సరే నీ దగ్గరకు వచ్చి ఎత్తుకుని 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 నీ యావత్ బాధలో నువ్వు బాధపడుతున్నావా, నీ బాధలో ఆయన బాధనందిన దేవుడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, మహాకనికరము చూపితే దేవుడు నీ బాధలన్నిటిలో ఆయన బాధనందునుగాక. నిన్ను రక్షించి ఎత్తుకుని పూర్వదినములు ఉన్నట్లుగా నువ్వు సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో, అష్టైశ్వర్యాలతో, లేకపోతే జ్ఞానంతో, చదువుతో, ఐశ్వర్యంతో ఉన్నప్పుడు
దేవుడిని వాత్సల్యపూర్ణుడిగా అంగీకరిస్తే యావత్ బాధలో ఆయన బాధ నుండి నేను రక్షించి ఎత్తుకుంటూ ఇక ఆయన ఉన్నతమైన మహాకనికరంతో ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఆ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. చేతులెత్తి చెప్తాండి గట్టిగా హల్లెలూయా. మహాకనిక యావత్ బాధలో మన దేవుడు నీకు ఉన్న బాధ ఏమండి, మన దేవుడు నువ్వు బాధపడకమునిపే నీ కొరకు నా కొరకు మన కొరకు బాధపడి తన అడుగుజాడుల్లో మనం నడవడానికి, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడవడానికి, నిరీక్షణతో ఆయన రాకడకు సిద్ధపరచబడడానికి ఆయన మన కొరకు ఏమండి సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఉన్న దేవుడు నమ్మదగిన వాడు, ఉన్న దేవుడు మహాకనికరాన్ని నీ పట్ల ఆయన ఉంచిన దేవుడండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. మహాకనికరం ఉంచితే బాధలో బాధను అందుతాడు, తర్వాత ఎత్తుకొని రక్షిస్తాడు అని. తర్వాత మహాకనికరం వస్తే ఎట్లాగుంటుందంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 58వ వచనం, దేవుడు నీ పట్ల మహాకనికరం ఇస్తే, మహాకనికరం అంతే నీ బంధువులు నీ స్నేహితులు నిన్ను బట్టి సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మహాకనికరం ఏం చేసింది చెప్పనా, బంధువులు స్నేహితులు రక్త సంబంధులు మరియమ్మ తల్లిని బట్టి సంతోషించారంట. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టండి హల్లెలూయా. మీ ఇంటి పక్కల ఏమంటున్నారు, ఈ పొట్ట చావాలి మా ఊరు బాగుపడుతుంది. ఏమండి, ఈ పొట్టిది చాస్తే అప్పుడు మా ఊరు బాగుపడుతుంది అంటున్నారా? లేకపోతే ఈ సహోదరి ప్రార్థన చేయడం ద్వారా, ఆ మాట చెప్పడం ద్వారా, దేవుని మాటలు చెప్పడం ద్వారా మేము మార్చబడ్డాం, దేవుని మందినికి వచ్చామని చెప్పగలిగిన సత్తా సామర్థ్యత నీకు ఉన్నదా? అది యేసయ్య మహాకనికరం ద్వారా ఈ 2025 సంవత్సరంలో నీకు కలుగునగాక, నీకు కలుగునగాక. చేతులెత్తి చెప్పనా ఆమేనని. అందరు బయట ఉన్న వాళ్ళు దయచేసి చెప్పండి ఆమేన్. నిశ్చయంగా నా దేవుడు 2025 సంవత్సరం ఎన్ని రోగాలు, కష్టాలు, ఉప్పెనలు, ఉపద్రవాలు, అంటుపట్టని సమస్య రోగాలు వచ్చినా, ఎన్నో భయానకమైన పరిస్థితులు కనరారో చూచినా, మన యావత్ క్రైస్తవ సంఘాలన్నింటిపై ముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీ పరిచర్యలో ఉన్న దేవుని వల్ల విశ్వాస కుటుంబాలన్నిటికీ మహాకనికరం ఉండునుగాక. ఆ మహాకనికరంతో ఉన్నతమైన ఆశీర్వాదాలని దేవదేవుడు మీకు అనుగ్రహించాలి. ఆదికాండము 39వ అధ్యాయము 21, 22, 23 వచనంలో అబ్రహామును బట్టి దేవుడు కనికరించాడంట. ఆ కనికరము ఈనాటికి కూడా మనం అందరము అబ్రహాము సంతానం వలె మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కనికరం అని రాయబడింది. అయితే యోసేపు మీద మహాకనికరము దేవుడు ఎట్లా చేశాడంటే, అన్నలు అతని దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి పట్టె డమ్మును పెట్టండి అని అడిగారు, కానీ యోసేపుని గుర్తుపట్టలే, ఐడెంటిఫై చేయలేదండి, గుర్తించలేదు. అయితే యోసేపు మహాకనికరం కలిగిన వాడు కనుక అన్నను క్షమించి లోపలికి ఎక్కి ఏడ్చి ముఖం తుడుచుకుని కడ్డీలు తుడుచుకుని మళ్ళా వచ్చి నేను దేవుడు భయపడేవాడిని, మీరు బతికినట్లుగా చేయండి అని చెప్పాడు. 43వ అధ్యాయం నుండి చూస్తే ఆ తర్వాత జరిగినటువంటి 44వ అధ్యాయంలో 45, 44 అధ్యాయాలు మనం చూస్తే సకల దేశపు రాజులందరూ యోసేపునకు జయం కలుగునుగాక అన్నారండి. హల్లెలూయా. అనేక సార్లు పలుసార్లు దాసుడిగా మార్చబడిన ఒక వ్యక్తి రాజు తర్వాత రాజుగా మార్చబడి ప్రధానమంత్రి స్థానంలో ఉండడానికి ప్రబలమైన కారణం ఏంటి, ప్రభావం ఏమిటి? ప్రభావమైన కారణం ఏంటంటే యేసయ్య మహాకనికరం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెట్టి చెప్పండి గట్టిగా హల్లెలూయా. గత 2024 సంవత్సరం కూడా మహాకనికరం ద్వారానే భయంకరమైనటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అటన్నిటిని బట్టి దాటుకుంటూ వచ్చాం ఈ 2025 సంవత్సరంలో. ఈ సంవత్సరంలో కూడా ఎన్నో రాబోతున్నాయి. వచ్చిన దేవుని బిడ్డలుగా మనం ఏమి చింతపడనవసరం లేదు.
కారణం ఏంటంటే మన దేవుడు మనకి మహా కనికరం ఉంచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17. మనస్సులు కఠినపరుచుకున్నారు ఇశ్రాయేలు. 19వ వచనం చదవండి అమ్మా. దేవుని కృపతో వాత్సల్యము చూపే దేవుడు, నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిన దేవుడు మనల్ని మర్చిపోవడం కాదు, విసర్జించడు. అంటే విసర్జించడం అంటే విడిచిపెట్టడం. అది 31వ వచనంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది, చదువుదాం. వాత్సల్యము కలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీకు కావలసిన సమస్తమును కూడా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. మనమైతే కొంతమంది మన కోపం వస్తే మర్చిపోతాం. బాగా ఉండండి, నా వైపు చూడండి. కోపం వచ్చామనుకోండి, చూడండి, నా వైపు చూడండి. అలా బాగున్నావా అంటే, ఎవరు నువ్వు, హూ ఆర్ యూ అని అడుగుతారు. నేనా మీ ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ కాదు, ఇప్పుడు మారింది ట్రెండ్. నీకు వదలాలి బెండు అంటావు. నువ్వు కోపం వచ్చింది కంటే విసర్జించావు, మర్చిపోతావు. మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తావు. వినండి జాగ్రత్తగా. యేసయ్య పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్న ఇశ్రాయేలుని, ఆయన ఆశీర్వాదాలను, ఆయన కార్యాలను మర్చిపోయినా ఇశ్రాయేలుని పొరపాటున కృపా వాత్సల్యతను బట్టి విడిచిపెట్టలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం 17 నుండి 31 వరకు చదివితే కృపా వాత్సల్యత, ఆ వాత్సల్యతను బట్టి ఆయన వాళ్ళని ఇశ్రాయేలు విసర్జించలేదు, ఇశ్రాయేలుని విడిచిపెట్టలేడు. చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టిన అనుభవాలు ఒకవేళ గత 2024వ సంవత్సరంలో ఉంటే, ఈ సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో దేవుని బిడ్డలారా నవ్వి చూడండి. ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసిన నీ కన్నవాళ్ళు, నీతో ఉన్నవారు, నిన్ను బాగా బాగా చూసిన వాళ్ళు ఇప్పుడు చూడలేక విసర్జించి ఉంటే, ఈ 2025 సంవత్సరంలో నా దేవుడు పగల మేఘస్తంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఇశ్రాయేలుని విడిచిపెట్టలేని దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా సకల ఆశీర్వాదాల చేత ఉండి నిన్ను కాపాడునుగాక. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, కాపాడునుగాక. అయితే మనము విసర్జిస్తాం, మర్చిపోతాం. దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్న తండ్రి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టేశాడు, విసర్జించాడు. తనకున్న డబ్బంతా తీసుకెళ్ళి వ్యాపారాన్ని చేశాడు, దుర్వ్యాపారం చేశాడు. ఎఫెసీ పత్రిక దుర్వ్యాపారం అంటే మద్యపానం, దాంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు, దుర్వ్యాపారము కలదు అనే మాట ఎఫెసీ పత్రిక 2-3 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రిని విసర్జించాడు. ఎప్పుడు మళ్ళా ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి గుర్తొచ్చాడంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చినప్పుడు అండి? బుద్ధి వచ్చింది. ఏమిటా బుద్ధి? కొలస్సీ పత్రిక 2:3లో ఉంటుంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. యేసయ్య గుర్తుకొస్తున్నాడు. దేవుని వాక్యం ఈ 2025 సంవత్సరంలో ఎవరైనా నెచ్చి మెచ్చిన వాళ్ళు కొంచెం ఎడమకం పెడమకం ఉంటే, నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నా యేసయ్య బుద్ధి జ్ఞానముల సర్వసంపదలుగా ఆయన వాక్యము గుర్తొచ్చునుగాక. ఆయన వాక్యమే నీకు తోడుగా ఉండునుగాక. ఆయన వాక్యమే నీడగా ఉండునుగాక. ఆయన వాక్యమే నిన్ను బలపరచునుగాక. ఆయన వాక్యమే నిన్ను ధైర్యపరచునుగాక. అట్టి ఆశీర్వాదాలతో మనం నింపబడాలి. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని మనం ఎంత గుర్తు చేసుకుంటామో, ఎంత జ్ఞాపకం చేసుకుంటామో. ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నానండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు, అక్కడ రాసినట్టుగా బయట యేసు ప్రభు అందరికీ ప్రభు అని. ఆ రోజుల్లో ఇటువంటిది బ్యానర్స్ లేవు కదా. చాలా కాలం క్రిందట మచిలీపట్నం ఒక ఊర్లో ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన
బ్రష్ తర్వాత పెయింటు సైకిల్ మీద తీసుకుని వెళ్ళి గోడకు రాస్తాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు సుచరిత్ర గెలిదే దేవుడు అండి. ఒకరోజు ఆయన దూరంగా వెళ్ళాలనుకుని సైకిలు, బ్రష్, పెయింటింగ్ అన్నీ తీసుకుని వెళ్ళి ముంబై అవతల అక్కడికి పూణే అనే చోటకి వెళ్ళాడండి. దారి తెలియక ఆ బ్యాగ్ ఉంది, సైకిల్ కూడా ఉంది. దారి తెలియక అతను బాంబే దాటిన తర్వాత అడవి మార్గంలో వెళ్ళాడు. చీకటి పడిపోయింది. బాగా వినండి జరిగిన సంగతి. మచిలీపట్నం కొంచెం దూరంలో ఒక ఊరట, ఏదో ఊరు అన్నది. ఆయన పేరు మున్నంగి రాజారావు గారు అని ఒక పెద్ద ఆయన పూణే వెళ్ళారు. మార్గ మధ్యలో దారి తప్పి అడవి ప్రాంతం, ఏం చేయాలో తెలుసుక చీకటి పడిపోయింది. ఆ ముందు రోజు భోజనం లేదు, ఇప్పుడు ఆ రోజంతా రెండో రోజు కూడా లేదు. అయినా ప్రార్థన చేసుకుని అతను సైకిల్ అక్కడ పెట్టి, బ్రష్ అని దూరంగా పెట్టి ఇక్కడ ఒక చోట పడుకొని చుట్టూ ఒక రౌండ్గా సర్కిల్ తీసాడంట. వినండి బాగా, రౌండ్గా సర్కిల్ తీసి ఆ సర్కిల్లో పడుకున్నాడు అడవిలో. బాగా వినండి. యేసయ్యా షడ్రేక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో నుండి, చెప్పలే మీరే అగ్నిగుండంలాగా ఉన్నట్టుకున్నారు, అగ్నిగుండంలో కాపాడావు. ఏమండి, దానియేలుని సింహాల బోన్లో నుండి కాపాడావు. గనుక పొల్లు, సింహం ఏదొచ్చినా సరే అక్కడే ఉండాను, నువ్వు ఆజ్ఞాపించు, నేను పడుకుంటున్నాను, నిద్రపోతున్నానని ప్రార్థన చేసుకుని చాలా మాఘాతుగా, చాలా మొత్తుగా నిద్రపోయాడు. ఉదయకాలము ఆ చెట్లు ఇటు కదులుతున్నప్పుడు సూర్యరశ్మి వస్తుంది కదా, మార్నింగ్ ఎండ వస్తుంది కదా, ఆ ఎండకి ఆ కళ్ళకు పడితే లేచాడు. ప్రార్థన చేసుకున్నాడు. చేతులైతే మోకరించి, ప్రభువా రాత్రి అంటే మంచి నిద్రనిచ్చి అడవులైనా కాపాడు అని పైకి లేచి చూస్తే ఆ రౌండ్ వేసిన దగ్గర, సర్కిల్ వేసిన దగ్గర పెద్ద పెద్ద ఏనుగులు పాదాలు, కొంచెం పోతే సింహాల పాదాలు అన్నీ కనిపిస్తే ఆశ్చర్యపడి, ప్రభువా సింహం వచ్చింది, పులులు వచ్చాయి, సింహాలు వచ్చాయి, పెద్ద పెద్ద విశేష మృగాలు వచ్చాయి, కానీ నువ్వు వాక్యమై ఉండి నేను పడుకుంటే మంచి నిందించావు, నాతో ఉన్నావు, నీకు స్తోత్రం ప్రభువా అన్నాడండి. దేవుని స్తోత్రం. అట్లా చేసి ప్రార్థన చేసుకుని అక్కడ ఆకులంలో ఉంటే ఏదో మొహం కడుక్కొని, కాస్త బాటిలో ఉంటే నీరు కడుక్కొని, కాస్త రోడ్డు కనపడుతుంటే ఒక అరగంట తర్వాత రోడ్డు దగ్గరకు వచ్చాడు. వస్తే సర్రన పోతున్న కారు ఆగిందంట. ఎక్కండి కారు అన్నాడు. ఈయన ఆపలేదు, కానీ కారు ఆగి ఆ కారులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తే కారు ఎక్కువ అన్నాడంట. సరే ఎక్కానండి. ఏమైనా తిన్నావా? తినలేదు అన్నాడు. ఇచ్చాడు చపాతీ, ఏదో రొట్టె ఏదో ఇచ్చాడు, తిన్నాడు. తిన్న తర్వాత రాత్రి ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు. నేనా అడవిలో నుండి అన్నాడు. దేవుని స్తోత్ర. అడవిలోనండా? ఏంటది ఆ చేతిలో ఉంది, ఏంటది అన్నాడు. బైబిల్. యేసు ప్రభు బిడ్డవా అన్నాడు. ఈడమో యేసు ప్రభు అంటే ఎరగని వాడు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఆ ఏరియాలో ఎక్కువ ఉంటారు. మీ దేవుడు యేసు ప్రభు నిజంగా దేవుడు అయితే నేను అడవిలో ఎందుకు పెడతాడు? ఆకలితో ఎందుకు పెడతాడు? కాలుతో ఎందుకు నడిపిస్తాడని అంట. హలో సార్, కాస్త ఆగండి, ఆవేశపెడద్దు. నేను అడవిలో పడుకున్నా, కానీ సింహాలు వచ్చాయి, ఎలుగుబంట్లు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, దాని పాదాలు ఆనవాళ్ళు కనపడుతుంది, కానీ ఒక్కడు కూడా నేను పడుకున్న దగ్గర రాలేదు, టచ్ చేయలేదనండి. దేవుని స్తోత్ర. తర్వాత నేను నడిచి వచ్చా. కారు మిమ్మల్ని హలో లిఫ్ట్ అడిగానా? లేదే, మీరే ఇచ్చారు. అయ్యా కొంచెం ఏదైనా పెట్టండి అన్నానా? లేదే, మీరే ఇచ్చారు. అందుకని మా దేవుడు ఎవరు చెప్పనా, మమ్మల్ని పోషించేవాడు, నడిపించేవాడు, మాకు ఏ అవసరత ఉన్నా సరే తల్లి కంటే, తండ్రి కంటే, స్నేహితుడి కంటే ఎక్కువగా ఇస్తాడు తెలుసా అన్నాడంటే. దేవుని స్తోత్రం కలుగుని గాక. అవన్నీ విని 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 తన జీవితంలో చెప్పినవన్నీ తెలిసి దిగేటప్పుడు అతను ఆ సైకిల్ ఎక్కడో పెట్టాడు, వేరే మనుషులకు అప్పచెప్పాడు. నేను పలానా చోట తీసుకురా అన్నాడు. ఈయన కారు అయినా, పెద్ద అయినా, కొంచెం డబ్బున్న ఆయన. అప్పుడు ఈసారి ముంబై కానీ వస్తే నా దగ్గరికి రా, మా ఇంటికి రా, నిజంగా మీ దేవుడు నేను ఏదోదో అనుకున్నాను, అదొక మత పిచ్చ అనుకున్నాం, కానీ
అది మతం కాదు, అది మార్గం అని చెప్పి తన యొక్క విజిటింగ్ కార్డు ఇచ్చాడంట. దాన్ని చూస్తే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక గ్రూప్కి అతని లీడరు. దేవుని స్తోత్రం. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వ్యక్తికి వ్యక్తిగత సువార్త చేసి మున్నంగి రాజారావు గారు అనే వ్యక్తి ఆ వ్యక్తిని మార్చి సేవకునిగా మార్చారు. కొన్ని సంవత్సరాలు క్రితం 2014-15 సంవత్సరాలు ఆయన ప్రభువును నిందించారు. ఆ వ్యక్తికి కాదు, మన జీవితాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో నువ్వు ఏది చేయాలనుకున్నా వాత్సల్య సంపన్నుడైన దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఉన్నతమైన కార్యాలన్నిటినీ చేయడానికి శక్తి కలిగిన దేవుడు అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గిద్దెలలో నేను సేవ చేస్తూ ఉన్నాను. ఏసన్ గారు డేట్లు ఇచ్చారు. అది ఒక కాలం, అది వర్షాకాలం అయినా సడన్గా వాతావరణం అప్పుడు మార్పు, ఇప్పుడు ఇటువంటి మీడియా లేదు కదా, వర్షం వస్తుందని రేడియోలో చెప్తుంటే ఉపవాస ప్రార్థన చేసుకుందామని అప్పుడు యోహాన్ పాస్టర్ గారని ఆయన ఉన్న ప్రభువుని నిద్రించారు. నేను, ఆయన, నాతో ఉన్న బ్రదరు ముగ్గురు పైకి మందిరం పైన కొండ ఉంటుంది. ఆ కొండ లోపల అడవిలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఏకాంతంగా ఉంటుంది, బాగా ఉంటుందండి. నేను మనసులో అనుకున్నా అంతా బాగానే ఉంటాయి, జంతువులు కూడా బాగా ఉంటాయి అనుకున్నా. రా అన్నాడు. వస్తున్నా పద అన్న. అప్పుడు నేను మనసులో అనుకున్నా ఎవరికైనా చెప్పచ్చు, ఈ పొట్టోళ్ళకి మనం చెప్పలేమనుకున్నాం. పట్టుకుంటాడు అయినా పెద్ద అయినా అని. బేదల గారు చెప్పనా, అన్నో 2 రోజుల ముందు వచ్చారు బిలాయి నుండి మా అమ్మ నాన్న, నేను ఒక్కడనే కొడుకుని పెళ్లి చేసుకున్నా బాబు, అడవిలోకి పోయి సింహం వస్తుందో ఎలుగుబంటి వస్తుందో ఏమొస్తుందో అన్నో, ఆగరా నువ్వు నోరు తెరిచి అంటున్నావు, నేను అనట్లేదంటే ఏం చేస్తాను, పెద్ద అయినా పదా పోదాం అన్న. పోయావండి. చాలాసేపు మోకరిస్తున్నా. ఆయనేమో ప్రార్థనలో నిమగ్నమై చేతులు పైకెట్టి భాషలతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ కళ్ళు తెరిచి వస్తే బాగోదు అనుకుని నేను ఎడ చూస్తున్నా, ఏం చేస్తాడు, ఏదో వస్తుందని. ఈడి సంగతి ఏంటని చూస్తే వాడు బాగా హైట్ ఉంటాడు, చంద్రరాజు అని. ఆడేం చేస్తాను చెప్పనా, గడ వంగి నా దగ్గర అన్న పోదాం అన్న పోదా, ఆగరా నీ గోల ఎక్కువైపోయింది. ప్రార్థన చేసుకున్న దేవుడు కాపాడుతాడులే, కాపాడేది నా విశ్వాసులు అన్న అయ్యా వందనాలని చెప్పడానికి ఎలుగుబంట్లు వస్తాయంటే ఇక్కడ బోర్డు రాశారు కదా, ఏం కాదు. ఈ లోపల ఆయన మేము మాట్లాడుకున్న శబ్దాన్ని మెలుగు, ఏంట్రా ఏమిటి ఏది రాని, ఏదన్నా రాని, ఎలుగుబంటి రాని, దేవుడు కాపాడుతాడు తెలుసా అన్నాడట. నేను మనసులో అనుకున్నా ఎలుగుబంటి వస్తే ఎట్లా కాపాడుతాడు అనుకుని, సరేలే స్తోత్రం ప్రభా పెద్ద ఆయన అంటున్నాడు, సరేలే మేము కూడా అట్లా ఉంటాం సరిపెట్టుకుంటాను. కొంచెం భయంగా ఉన్నా, భయం లేకుండా కొంచెం ఆస్కార్ అవార్డులుగా ఏమండి యాక్షన్ 500 లాగా యాక్షన్ చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాసేపటికి మేము అనుకున్నట్లుగానే ఊహించినట్టుగానే గేటు దూరంలో ఒకటి అనుకుంటూ వస్తుంది. అప్పుడు చూసి ఆ జీవితంలో ఎలుగు పెట్టిండండి. ఇక ఆడోమో అన్న వచ్చేస్తుంది అన్నాడు. వాడికి ప్యాంటు లాల్చి మొత్తం తడిసిపోయింది, నాకోమో కొద్దిగా తడుస్తూ ఉన్నది. ఏం చేయాలి అర్థం కాక ఆయన అన్నాడు, ఆగండి వేసే రక్తం దేవుడు ఆజ్ఞాపిస్తాడు అన్నాడు. ఇక కాస్త పరుగులు వస్తుందని అమ్మా అన్నాడు. ఏం చేయాలి అర్థం కాక దగ్గరకు వచ్చేసరికి ఎంత స్పీడ్గా వచ్చిందో, ఇంకా ఈ కెమెరా దగ్గర వరకు వచ్చి మేము ఎక్కడున్నా మమ్మల్ని ఎట్లా చూసింది, స్కాన్ చేస్తుంది ఏంటి ఇది అనుకున్నా. చూసి ఎంత పరుగుతో వచ్చిందో అంతే పరుగుతో వెనక్కిపోయిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు చేద్దాం గట్టి హల్లెలూయా. వాత్సల్యపూర్ణుడైనదే ఇంకా చాలా కాలం సేవ చేయాలి. ఈయనమో ప్రభువును నిందించిన ఆ దైవజనుడు ఆ ప్రార్థనలు ఏకీభవించడం ద్వారా సమస్త విధమైనటువంటి కార్యాలన్నిటిలాగా పరిచర్యలో ఏమండి ఊహకందని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందడానికి కారణం ఎన్నిక యోగ్యత లేని నా జీవితంలో ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఉండడానికి ప్రబలమైన కారణం ఏంటంటే వాత్సల్యపూర్ణుడైన దేవుడు నన్ను విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్ర. మిమ్మల్ని కూడా అలాగ చేయగలడు. ఏదైనా కఠినమైన శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఉన్నాయా, నా దేవుడు వాత్సల్యపూర్ణుడే మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండునుగాక. అయితే మరలా టర్న్ చేసుకుని ఆయన వైపు తప్పిపోయిన కుమారుని వలె వాక్యములో వచ్చే
ఆ ఆలోచన కలిగి ఆయన దగ్గరికి మీరు వస్తే ఉన్నతమైనటువంటి కార్యములు చేయడానికి సంసిద్ధంగా నా దేవుడు మీకుంటును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నడిపించగలిగేవాడు. సర్వశక్తి సంపన్నుడైన దేవుడు నీ జీవితంలో శ్రమలు, కష్టాల, బాధలు అన్నిటి విడిపించి ఉన్నతమైన దేవునితో కొనసాగించాలని కోరుకుంటున్నాను. 4వ మాట చెప్తాను చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం వాగ్దానంలోనే మొదటి మాట. 4వ పాయింట్ ఏంటంటే గొప్ప వాత్సల్యముతో మనల్ని సమకూర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనిషి అయితే, అధికారి అయితే అక్కడ ఉండదు, ఇర్రా ఇక్కడ కూర్చో అంటారు. పిల్లలు కూడా రే పెద్దోడా అక్కడ ఎందుకు ఉన్నావురా, అల్లరి చేసేవాళ్ళు ఇక్కడ వచ్చుకొచ్చా అని కోపాన్ని ప్రదర్శించి అధికారాన్ని చూపించి వాళ్ళని సమకూరుస్తాడు, వాళ్ళ దగ్గర తీసుకుని వస్తాడు. కానీ యేసయ్య గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తున్నా. ఆ సమకూర్చుచున్నటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? జకరియా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న కొన్ని అనుభవాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 8వ వచనం చదువుదాం. ఏల వేసి పిలిచి సమకూరుస్తాడు. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్తారా? అమ్మ ఒక్క మాట అడుగుతాను చెప్పండి. ఏలు ఎప్పుడేస్తారు? లైట్లే వెలుగుతా ఉంటాయి సినిమా హాల్లో, అరే ఆపరా అంటారు. ఇంకా చెప్పాలంటే అని ఏలేస్తారు, ఎందుకంటే లైట్లు ఆపుతారండి. ఇంకొక చోట కొన్ని చోట్ల ఎవరన్నా ఏదన్నా చేసుకుంటున్నారు అనుకోండి, మాట్లాడుకుంటున్నా ఏదైనా ప్రదర్శన వినబడుతుంది, వారికి హుషారు ఎక్కువైపోయి, చెప్పండి ఏమి ఎక్కువైపోయి, నిషా ఎక్కువైపోయినా హుషారు ఎక్కువైపోయినా వెంటనే ఈ 2 ఏళ్ళు నోట్లోకి వచ్చి అని ఏలేస్తారు. దేవుడు ఏల వేస్తే ఏం చేస్తాడు? మరొకసారి చదవండి 10:8. ఏల వేసి సమకూర్చేటప్పుడు ఒక మాట చెప్తున్నాడు, నేను వారికి విమోచకుడును. దేవునికి స్తోత్ర. చెప్తామా గట్టిగా హల్లెలూయా. యేసు రక్తము విమోచనకి క్రయధనం. యేసు రక్తము విమోచనకి క్రయధనం. యేసు రక్తము విమోచనకి క్రయధనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాకుండా అమూల్యమును నిష్కలకమును గొర్రె పిల్ల రక్తము చేత, ఏమండి రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారని మీకు తెలియదా? బాప్తిస్మానికి ఇంకా దూరం చేస్తున్నావా? యేసయ్య ఏలవేసి నేను విమోచకుడిని, విమోచన క్రయధనంగా బాప్తిసం పొందు. ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదండి. ఇప్పుడు ఏ పరిస్థితి ఏదవుతుందో తెలియదు. MBBS పూర్తి చేసి లండన్ పోవాలి నెక్స్ట్ మంత్లో. పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన చేసుకుంటే పలానా సహోదరుడు, అయ్యా బాప్తిసం తీసుకోవాలని దేవుడు చూపిస్తున్నాడు, అయ్యా పరిచయం చేస్తున్నావు, ప్రార్థన చేస్తునుకుంటున్నావు, ఎప్పటి నుండో మంచి కుటుంబం, బాగా నీకు అలవాట్లు ఏమీ లేవు కదా, బాప్తిసం తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళ నాన్న కల్పించుకుని, పాస్టర్ గారు తొందర పెట్టద్దు, ఈ 1 నెల అయిపోయిన తర్వాత వస్తాడు, 6 నెలల తర్వాత మళ్ళీ న్యూ ఇయర్కి వస్తాడు, డిసెంబర్కి వస్తాడు, అప్పుడు తీసుకుంటారులే, పదే మా కుర్రాన్ని విసిగించొద్దని అన్నారు. డబ్బున్న వాళ్ళ కుమారుడు కదా, పాస్టర్ గారు ఇంకేమీ వ్యతిరేకంగా మాట్లాడేది ఏంది, అది కదండి 3 సార్లు అదే బాప్తిసం తీసుకోమని చెప్తున్నాడు దేవుడు అంటే, మీకు అట్లాగే చూపిస్తాడులే, ఎప్పుడు చూసిన బాప్తిసం అంటారని ఆయన గారు సనుక్కున్న. ఎందుకంటే ఆయన డాక్టరు, వాళ్ళ కొడుకును కూడా డాక్టర్ చేసి లండన్ పంపించాలి, UK పంపించాలి. మాచర్ల దగ్గర వాళ్ళ సొంతూరులో కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఏనండి ఈ లోపల నాగార్జున సాగర్ సంబంధించిన కాలువ కొంచెం శరవేగంతోనే వెళ్తుంది. ఆ కాలువకి ఈ అబ్బాయి వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు, వాళ్ళకి ఈత బాగొచ్చు, వీడికి అంత రాదు, అయినా సరే కొంచెం టైం పాస్కి వెళ్దాంలేని, పగలు ఖాళీగా ఉన్నారు కదా అని వాళ్ళని షూట్ చేద్దాం, వీడియో చేద్దాం సెల్ ఫోన్లని అటు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ షర్ట్ ప్యాంట్ తీసి వాళ్ళు లోపల స్విమ్ చేస్తున్నారు, ఈదుతున్నారు. వీడు పైనుండి తీస్తూ ఉన్నాడు. ఇట్లా తీస్తూ ఉంటుంటే కొంచెం ముందుకి జరిగి కాళ్ళు స్లిప్ అయ్యి జారిపోతుంది, నాచు ఉంటుంది కదా, జారి
లోపల పోయాడండి. సెల్ ఫోన్ అట్లా పాడేశాడు. వెంటనే వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు వచ్చి ఆయన్ని తీయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక 15-20 నిమిషాలు చేస్తే లాభం లేదు. వాడు లోపలికి పోయాడండి. వీళ్ళు పరిగెట్టుకుని వచ్చే కూడికి జరుగుతుంది. మన విశ్వాసాలు రేపెళ్ళే విశ్వాసాలకు సంబంధించిన కుటుంబం, అది డాక్టర్ల కుటుంబం, మన మందిరానికి స్థలం ఇచ్చిన కుటుంబం. అక్కడికి వెళ్తే కూడికని వెనుక నుండి చెప్తే వాళ్ళు హడావుడిగా బైక్లు వేసుకుని వచ్చి మొత్తం అంతా వెతికారు, కనపడలేదు. రాత్రి అంతా వెతికారు. పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి చూశారు. తర్వాత కొంచెం ఎర్లీ మార్నింగ్ 3:33కి చూస్తే అతడు ఉబ్బిపోయి శవమై అట్లా కొంత దూరంలో శవంగా కనపడ్డారంట. తల్లిదండ్రులు గుండెలు బాధకుని ఏడ్చి సమాధి కార్యక్రమంలో తండ్రి తల్లి ఇద్దరు ఒకటే మాట చెప్పారు, పాస్టర్ గారు బాప్తిసం అని ఎన్నోసార్లు చెప్తుంటే నేను వెనక్కి వేశా. నా కుమారుడు బాప్తిసం పొంద ఉంటే డాక్టర్గా నేను చూసేవాడినాము. డాక్టర్గా నేను లండన్లో నేను నా కొడుకుని చూసేవాళ్ళము. అందుకని తీసుకోవాలి అనుకున్నప్పుడు వాయిదా వేయొద్దు అని వాళ్ళందరితో కొంచెం అనుభవం కలిగిన డాక్టర్గా, వైద్యుడిగా వాళ్ళందరూ తన తోటి రిలేటివ్ బంధువులందరికీ అదే మాట కూడికయ్యే గంటసేపు సేవకులు చెప్తున్నప్పుడు గంటసేపు 4-5 సార్లు అదే మాట ఒక్క నుంచి ఆ మాట చెప్పారండి. ప్రియమైన దేని బిడ్డలారా, మీరు దేనికైనా వాయిదా వేయవచ్చు, ఇల్లు కట్టడానికి లేకపోతే ఏదైనా చేయడానికి. కానీ బాప్తిసం పొందాలి అనుకున్నప్పుడు వాయిదా వేయొద్దు. పొందాలనుకున్న పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరిని కూడా ఆటంకపరచొద్దండి. కారణం ఏంటంటే ఈరోజు మనది, రేపు మనది కాదు. గనుక ఆయన ఏళ్ళ వేసి సమకూరుస్తున్నాడు. గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు విమోచకుడుగా నేను రక్షించి సమకూర్చునుగాక. రక్షించబడి బాప్తిసం పొందుంటే పరిశుద్ధాత్మలు స్థిరపరచబడునుగాక. ఆత్మ సంబంధమైన సంఘ సహవాసంలో బలపరచునుగాక. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నిన్ను నడిపించాలి. సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సమకూరిస్తే, గొప్ప వాత్సల్యంతో సమకూరిస్తే విమోచిస్తాడు అని నేర్చుకున్నాం. అదే 10:10లో సమకూర్చి ఎక్కడ చోటు చాలనంత విస్తారముగా, అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కుటుంబం పట్ల, నీ వ్యాపారం పట్ల ఇంకా చోటు చాలట్లేదు, దాన్ని విస్తరించబడినట్లుగా ఆయన సమకూర్చబోతున్నాడు. చేతి చెప్పని గట్టిగా హల్లెలూయా. మన పరిచర్యను, మినిస్ట్రీ పరిచర్యను కూడా ఎల్లని విస్తారపరిచి చోటు చాలలేదు అన్నట్లుగా ఆయన సమకూర్చునుగాక. చేతులు చెప్పని గట్టిగా హల్లెలూయా. చోటు చాలట్లే, ఇంకా ఎస్టాబ్లిష్ చేయండి, విస్తరింప చేయండి, దాన్ని మాడిఫై చేయండి, విస్తరించండి. అది పక్కన ఇటుపక్క కొని ఆ ఉన్నతమైనటువంటి విధంగా పరిచర్యను కానీ, మీ కుటుంబాలను కానీ, మీ ఆత్మీయ జీవితాలను కానీ ఏళ్ళ వేసి విమోచించి సమకూరుస్తాడు. విమోచించి సమకూర్చి ఏళ్ళ వేసి సమకూరుస్తాడు. రెండవదిగా ఆయన విమోచించి ఇక పట్టజాలైనటువంటి స్థలముగా చేసి అక్కడ మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సమకూర్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే జెఫన్యా 3:20 గమనించండి. మిమ్మును సమకూర్చిన తర్వాత నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మీకు మంచి పేరును ఖ్యాతిని కలగ చేయనుగాక. ఏమండి, నడిపించడమే కాదు, నిజముగా ఈ భూలోకంలో 2025 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్న వారందరికంటే మంచి పేరు ఖ్యాతి నా దేవుడు అయిన యేసుక్రీస్తు నీకు అనుగ్రహించునుగాక. ఎలా అన్నారా? హల్లెలూయా. మంచిది, చాలా చాలా మంచిది. దేవుడు 2025 సంవత్సరం అంతా వాత్సల్యపూర్ణుడైన దేవుడు మనల్ని సమకూర్చి, రక్షించి, సమకూర్చి, సరిహద్దులను విశాలపరిచి, సమకూర్చి మంచి పేరును చెప్పండి ఖ్యాతిని నిజముగా కలగచేయునుగాక. ఆమేన్. 5వ మాట చెప్తే విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం
21, 22, 23. వాత్సల్యత ఈ 5వ దాంట్లో మొదటి మాట వాత్సల్యత ఎడతెగక నిలుచుతుంది. దేవుని వాత్సల్యత అంటే అర్థం ఏంటంటే 2025 అంతా, జనవరి నెలంతా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అప్ టు డిసెంబర్, తర్వాత 2000 చెప్పండి 25 తర్వాత ఏంటి 26, 27 అట్లాగా ఎడతెగక ఆయన వాత్సల్యత నిలుచుచున్నది. దేవుని స్తోత్రం. వాత్సల్యత నిలిచి అక్కడ మీరు గమనించవలసింది రెండవ అనుభవం ఏంటంటే కీడు రాకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కీడు రాకుండా, కీడు 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 ఇప్పటి వరకు ఏదో రకమైన కీడు, ఇంట్లో కీడు వినండి, ఏది అది ఇల్లు కడుతున్నప్పటి నుండి, ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అదే కీడు. ఇంట్లో పడుకోగానే రా రా ఇందాక బాలాజీ గెలిపించినాడు, బిడ్డా రో బిడో రో అన్నాడే, ఈ కొమ్మలు తగిలించుకున్నట్లాగా రా 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 అన్న కీడైనా, పో 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 అన్న కీడైనా, అర్జెంటుగా రా 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 అని కీడైనా, ఏ రకమైన కీడైనా మీ హృదయాల నుండి తొలగించబడునుగాక. చేతి బగే చెప్పండి గట్టిగా హల్లెలూయా. కీడు కీడు మన దేవుడు, దేవుని ప్రజలమైన మనల్ని కీడును మేలుగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలందరికీ మొదట కీడే వచ్చింది, కీడే సంభవించింది. హసన మినిస్ట్రీ పునాదిగా ఉన్నటువంటి ఆత్మీయత దైవజన్ యేసన్న గారికి ఎక్కడ వెళ్ళినా ఏదో రకమైన కీడు, మాటలలో, కార్యాలలో ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు యవనస్తుడు వివాహం చేసుకున్న రకరకాలమైన కీడు తలపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ కీడునంతా దాటింపు చేసి ఒక్క వ్యక్తి ద్వారా ఈ రోజున ప్రపంచమంతా పరిచర్య స్థాపించబడిందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతి బగే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన వాత్సల్యత ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చేసిన కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రారంభించగానే ఇంకా మిగతా సంఘాలన్నీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అని. ఇక మన తరంలో మన జనరేషన్ చూసుకోవాలంటే మొదటి దారికి అనగానే వాగ్దాన సందేశ చెప్పండి కూడిక. ఇక అందరూ మన మిషనరే కాదు, ఇతర సంఘ సేవకులకు కూడా ఒక మోడల్గా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తికి సంబంధించిన భక్తి పారంపరకి దైవజనులు యేసన్న గారు వేసిన విత్తనాలు ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరికరమైన వ్యక్తిగా చేసేదానికి కారణం ఏంటంటే దేవుని వాత్సల్యత రోజు రోజుకి అనుదినం అంటే రోజు ఎడతెగక అంటే మీరు చెప్పుకోండి, అనుదినం అంటే ప్రతిరోజు ఎవ్రీ డే, ఎడతెగక అంటే ఎవర్ లాస్టింగ్ డే. దేవుని స్తోత్రం. నిత్యమైన రోజు వరకు, నిత్య రాకడ చేరినంత వరకు నీ పట్ల, నా పట్ల, పరిచర్య పట్ల, దైవ సేవకులందరి పట్ల, మీ అందరి పట్ల వాత్సల్యత ఎడతెగక నిలిచునుగాక. నిలిచినప్పుడు కలిగే కీడంతటిని తప్పించునుగాక, విడిపించునుగాక, విడుదల కలగ చేయునుగాక. ఏమండి, ఒక వ్యక్తి ఈ బ్రటన్ వేలు లేదనే అతను పనికి రాడు అని అతనికి బలి పెంచలేదని మనం చదువుకున్న తెలుగు వాచకంలో చూసాం. అతను బాధపడ్డాడు, ఏంటి నా చేయి తీసేస్తారు, బటన్ వేలు తీసేస్తారని. కానీ చివరి దగ్గరకు వచ్చేసరికి ఇతను పనికి రాడు, పక్కన పెట్టినంటే వేలు తీసిన ఆ కీడు అతనికి మేలుగా మార్చబడింది. నా దేవుని వాత్సల్యత. ఒకవేళ గత సంవత్సరం ఏదో ఒకటి పోగొట్టుకున్నాం, ఎవరు ఆత్మీయుని దూరం చేసుకున్నాం, ఈ 2025 సంవత్సరాలు ఆయన వాత్సల్యత ఆ కీడును తప్పించి మేలుగా నీకు మార్చునుగాక. చేతులు చెప్పని గట్టిగా హల్లెలూయా. అది చదువుల విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో నా దేవుడు ఆయన వాత్సల్యం ద్వారా ఎడతెగకగాను వాత్సల్యత రెండుగా డిఫరెంట్గా, రెండింటికి వేరియేషన్ గుర్తించండి, దాని యొక్క సపరేషన్ గుర్తించండి. అనుదినము చూపే వాత్సల్యత ప్రతిరోజు, ఎడతెగక ఉండేది ప్రభు రాకడ వరకు వాత్సల్యత. హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అటు ఉన్నతమైన ఆశీర్వాదంతో నా దేవుడు మిమ్మల్ని
బలపరచునుగాక. మరొక మాట 116వ కీర్తన 5 నుండి 8 వచ్చిన, మన దేవుడు వాత్సల్యము గల దేవుడు, సాధువులను కాపాడుతాడు. చాలండి. ఎవరిని కాపాడుతాడు? సాధువులను కాపాడుతాడు. ఎవరు సాధువు? సాధువు బట్టలు వేసుకుని, ఏమండి, కాషాయ బట్టలు పెట్టుకుని నవ్వే చూడాలి. అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 777 పరలోకం పోయే విమానం వస్తుంది, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధువులను కాపాడుతాడు. యెహోవా సాధువులను కాపాడుతాడు. నీ నోటి మాట సాధువుగా ముద్రత్వముగా కలిగి ఉంటే, అందుకనే పేతురు తన పత్రికలో జడలు అల్లుకునే దానికి చెప్తారు, సాధువైనట్టుయో మృదువైనట్టుయో మీ గుణమనే అక్షయ అలంకారంను మీ హృదయపు అలంకారంగా ఉంచుకోనండి, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అలాగన మన తల్లైన శారా తన యజమానుడా అని పిలిచి ఉన్నది గనక, అలాగన మీరు ఉంటే మనం కూడా ఆమె వెళ్ళే అనేకులకు తల్లిలగుతాము. దేవుని స్తోత్రం కలుగునిగాక. పేతురు మొదటి పత్రిక 3 నుండి 3వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఆ మాట ఉంటుంది. సాధువు నోటి మాటను సాధుపరుచుకుని గుణపరుచుకుని ఉంటే ఎన్ని వచ్చినా సరే, మేము అన్నది ఒకటి, వాళ్ళు చెప్పి వెళ్ళింది మరొకటి అనుకున్నా రెచ్చిపోయి పుచ్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి న్యాయాలు అడిగే పరిస్థితి లేదు మాకు. సాధు సంబంధించినటువంటి వ్యక్తులు దానిని, ఈ సాధుకి ఒక గురువు ఉన్నారు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆ యేసయ్యకు చెప్తే ఆ సాధువులను ఏం చేస్తారు చెప్పనా? దేవుడు కాపాడునుగాక, కటాక్షించునుగాక. ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపాలి, నడిపించాలి. తర్వాత ఇంకా ఏముందంటే, సాధువులను కాపాడుతాడు. రెండవది, కృంగి ఉండగా రక్షిస్తాడు. కృంగి ఉండగా నన్ను, మన మనుషులైతే ఏం చేస్తారు? అమ్మో ఆ టైపులో ఆగదమ్మా దగ్గు, పక్కింటి వాళ్ళకి అదే దగ్గు వచ్చింది, 3వ రోజు చూస్తే చచ్చిపోయింది అంట. 4 రోజులు ఉన్నదాన్ని 4 నిమిషాల్లోనే చంపేస్తారు మన వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మా అక్కడ ఇంత మచ్చ వచ్చిందా? పక్కోళ్ళు కూడా ఆ మచ్చ ఇంత అయ్యింది, ఇంత అయ్యింది, పగిలిపోయి చచ్చిపోయాడమ్మా. ఇక ఆడికి మామూలుగా ఉండదు పరిస్థితి. ఆ రాత్రి చచ్చిపోతాడు. యేసయ్య వాత్సల్యత సాధువులు కాపాడితే, నువ్వు కృంగి ఉండగా నేను రక్షించునుగాక. ఏ స్థితిలో నువ్వు కృంగిపోయావు గత సంవత్సరంలో, ఏ స్థితిలో ఇంకా కృంగిన స్థితిలో ఉన్నావు, నా దేవుడు కృంగి ఉండగానే ఇప్పుడే ఈ సమయంలోనే ఈ కొత్త సంవత్సరం తొలి గడియలలోనే, తొలి గంటల్లోనే నా దేవుడు నిన్ను రక్షించునుగాక. రక్షణ ఆశీర్వాదం. రక్షణ అంటే బాప్తిసం, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం కదా. రక్షణ అనేటువంటిది ఏంటంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో 37 నుండి 9లో దేవుని రాకడ గురించి చెప్తూ దైవజనుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి 10వ అధ్యాయం 39వ వచనం ఏమంటాడంటే, ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారు. అంటే చివరి రక్షణ, కడవరి రక్షణ ఉన్నంత వరకు నీకు విశ్వాసం ఉందా? నువ్వు ఏ స్థితిలో కుంగి ఉన్నా నిన్ను ఆయన రక్షించునుగాక. చేతులు చెప్పని గట్టిగా హల్లెలూయా. ఆయన రక్షించునుగాక. అటు ఉన్నతమైన. 3వది ఇంకోటి ఉన్నది, చదువుదే ఆ 116వ కీర్తన 5 నుండి 8లో మరొక మాట ఉంది. నీ ప్రాణమును క్షేమ స్థితిలోనికి విస్తరింపచేసి నేను తప్పిస్తాడు. అక్కడ ఏముంటుందంటే, జారి పడకుండా నా పాదములను, కన్నీళ్ళు వెలవకుండా నా కన్నులను నువ్వు నన్ను తప్పించి ఉన్నావు. ఆయన వాత్సల్యత జారిపోకుండా నీ పాదలను, అంటే అట్టి పండ్లు తక్కువ వేసి జారిపోకుండా, దేవుడు జారిపోనివ్వట్లేదని తొక్క మీద అడిగేయమని కాదు. ఎక్కడ ఆత్మీయ జీవితంలో తప్పిపోయావో జారిపడకుండా నీ పాదాలను, కన్నీళ్ళు ఇవ్వకుండా నీ కన్నులను ఏమండి నా దేవుడు కాపాడి వాత్సల్య చేత నడిపించునుగాక. 7వ మాటగా క్రిస్మస్ పండుగ. ఆ పండగ సందర్భం అయిన మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 79లో, మన పాదములను సమాధానమైన మార్గాలలో నడిచినట్లు చీకటిలో మరణాచ్ఛయలో ఉన్నవారికి వెలుగిచ్చుటకై పైనుండి మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించి ఆయన వాత్సల్యత మన శత్రువులందరినీ బురదలో తొక్కించినట్లుగా ఆయన వాత్సల్యత ఉంటుందండి. లూకాసు వార్త 1వ అధ్యాయం
చివరి మాట 7వ మాట, ఆ గమనించండి వాత్సల్యాన్ని మాట, ఆ మహావాత్సల్యాన్ని బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. అరుణోదయము అంటే అరుణో అంటే సూర్యకాంతి అని అర్థం. అరుణో రవి, అరుణో అనేది సూర్యకాంతి, కాంతి అనే అర్థం. ఆయన పైనుండి మనకి కాంతి కిరణాలుగా, కృపా కిరణాలుగా, మహిమ కలిగిన ఆశీర్వాదంతో ఉంచాడు. ఎందుకంటే మనందరికీ వెలిగించటకే. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన పుడుతున్నప్పుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు సిమియోను అనేటువంటి ప్రవక్త ఎత్తుకుని ఆ మాట అన్నాడు. అందుకనే ఆయన పుట్టగానే నక్షత్రం ఉదయించింది, మరియమ్మ తల్లి ఆరాధించింది, గొర్రెల కాపరులు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. ఏమండి, ఇక దేవదూతలు కూడా ఆరాధించినట్లుగా లోకసువార్త 2:14 ఉంటుంది. జ్ఞానులు కూడా, ఆ ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్రం చూచి ఆ ఇంటిలోనికి వచ్చి ఆ మరియను శిశువును చూచి వారి లోపలికి వచ్చి పూజించి వారి పెట్టెలు విప్పి బంగారం, బోళమును, సాంబ్రాన్ని సమర్పించారని మత్తయి సువార్త 2:10, 11, 12 వచనాలు మనం చూస్తున్నాం. అంటే అర్థం చేసుకోండి, అందరూ ఏ స్థితిలో ఉన్నా ఆయన వాత్సల్యత ఏం చేస్తుంది చెప్పిన మనందరికీ వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు లేకపోతే చీకటి అంత గందరగోళం, ఎక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారనే తెలియని చీకటి. ఆ చీకటి ప్రపంచంలో మనందరికీ వెలిగించడకే ఆయన అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానం కలిగిన వారు పెద్ద పొరపాటును ఒప్పుకోరు, తొందరగా వాళ్ళ తప్పును పొరపాటును ఒప్పుకోరు. జ్ఞానులు, బైబిల్ చేతులు ఆ జ్ఞానుల గురించి పేరు రాయలేదు, కానీ ఆ ముగ్గురు జ్ఞానులు, ఒక జ్ఞాని మన భారతదేశం నుండి వచ్చాడు. మొదటి జ్ఞాని క్యాస్పర్ అనేటువంటి వ్యక్తి. క్యాస్పర్, మీకు కొంచెం క్యాష్ అనే మాట గుర్తుపెట్టుకుంటే ఆ జ్ఞాని యొక్క మొదటి పేరు గుర్తొస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక జ్ఞాని బైబిల్ చేతుల్లో ఇంకొక జ్ఞాని వచ్చాడు, మిల్కియోత్ అని. అంటే మిల్క్ పాలు, ఇంగ్లీష్ మాట గుర్తుంటే మిల్కియోత్ అనే జ్ఞాని బబులోని దేశం నుండి వచ్చారు. ఇంకొక జ్ఞాని బల్కియోత్ అంటే బెల్లం గుర్తుపెట్టుకుంటే బల్కియోత్ గుర్తొస్తాడు. బల్కియోత్ అనేటువంటి జ్ఞాని ఈజిప్ట్ దేశం నుండి, బబులోని దేశం నుండి, భారతదేశం నుండి వచ్చే జ్ఞానులు పట్టిలు విప్పి ఆరాధించారు. ఎందుకంటే ఆయన వాత్సల్యత అందరికీ వెలిగించింది. దేవుని స్తోత్ర. చేతులెత్తి చెప్దామని గట్టిగా హల్లెలూయా. ఆ వెలుగు నిన్ను ఉదయించేటట్లుగా, ఆ వెలుగు నిన్ను సూర్యకాంతి మయమైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపేటట్లుగా. అందుకనే ప్రకటన గ్రంథం చివర మనం చూస్తుంటే ఆయన తేజస్సు, ఆయన మహిమ ఎలా ఉందంటే 1000 కోట్ల సూర్యకాంతి కంటే ఎక్కువమయమైన తేజోమహిమతో కూడిన బంగారుమయమైనటువంటి తేజస్సు యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూర్యకాంత, నీలము, మేఘము, తర్వాత అనేకమైనటువంటి రాయులు అన్నిటికంటే బంగారమైనటువంటి ఆ గొప్ప పట్టణములో ఏమండి మనల్ని వెలిగించడానికి నా దేవుడు వాత్సల్యత మనకందరికీ వెలుగుగా మార్చబడునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. వెలుగై ఉన్న దేవుడు మనల్ని వెలిగించాలి, వెలుగుమయంగా మార్చబడాలి. ఈ 2025 సంవత్సరంలో చివరిగా ఆయన వాత్సల్యత నీ చేస్తున్న ప్రతి పనిని వెలుగుగా చేయునుగాక.